శ్రీమద్భగవద్గీత అధ్యాయం 10 విజ్ఞాన యోగం. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన ఆధ్యాత్మిక వైభవాన్ని వెల్లడించడం ప్రారంభిస్తాడు. అతని శరీరం నుండి ఆకాశమే వెలిగేలా దేవతలా ప్రకాశిస్తుంది. అర్జునుడి ఎదుట ఉన్న కృష్ణుని రూపం ఓ విశ్వరూప దర్శనానికి ఆరంభమవుతుంది. అర్జునుడు హృదయపూర్వకంగా కృష్ణుని వైభవాన్ని విని ఆశ్చర్యంతో చేతులు జోడించి నిలుస్తాడు. అతని కన్నుల్లో భక్తి, వినయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృష్ణుడు చేయిలో నుండే సృష్టి ప్రారంభమవుతోంది. నక్షత్రాలు, గ్రహాలు, సముద్రాలు అన్నీ ఆయన చేతి వేళ్ల నుండి ఉద్భవిస్తున్నాయి. ఆయనే సర్వసృష్టికి మూలం. ఆయనే జీవరాశులన్నిటికీ మూలమై ఉన్న శాశ్వత బీజం. ఆ బీజం నుండి విశ్వం, జీవులు, ప్రకృతి అన్నీ వెలువడతాయి. ఈ దృశ్యం కృష్ణుని సృష్టి శక్తిని చూపుతుంది. తెలివి ఉన్న వారిలో ఉన్న బుద్ధి కూడా కృష్ణునివే. ఒక ముని ధ్యానంలో కూర్చుని తాపత్రయంగా మనస్సును ఏకాగ్రపరుస్తున్నాడు. అతని ఆలోచనలు కూడా కృష్ణుని తత్వంతో ఒక్కటైపోతున్నాయి. ప్రకాశవంతులలో కృష్ణుడే తేజస్సు. ఉదయాన్నే తేజోవంతమైన సూర్యకాంతిలో ఆయన చిరునవ్వుతో కూడిన ముఖం దర్శనమిస్తుంది. బలవంతులలో బలం కూడా కృష్ణునిదే. ఓ వీరుడు బలంగా ధనుస్సును ఎత్తినప్పుడు ఆ శక్తి వెనుక కృష్ణుని దివ్యశక్తి ఉంది. ధర్మానికి అనుగుణంగా ఉన్న కోరికలు కూడా కృష్ణునివే. అర్ధరహిత కోరికల్ని వదిలి ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే కృష్ణుని ఆశీస్సులు అతడిపై ఉంటాయి. రుద్రులలో శంకరుడు, మహాదేవుడే కృష్ణుని వైభవానికి ప్రతీక. హిమాలయాలలో శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఆయన వెనుక కృష్ణుని ఆత్మ చైతన్యం తడుక్కుమంటుంది. యక్షులలో కుబేరుడు సంపదకు అధిపతి. కానీ అతని ధనదేవత్వం కూడా కృష్ణుని శక్తికి సంకేతం. కుబేరుని చుట్టూ ఉన్న ధనరాశిలో కృష్ణుని ప్రసాదమే ఉంది. వసువులలో అగ్నిదేవుడిలో కృష్ణుని తేజస్సు అలౌకికంగా జ్వలిస్తుంది. అగ్నిలో మధ్యలో కృష్ణుని రూపం తడుక్కుమంటూ ప్రకాశిస్తుంది. పర్వతాలలో కృష్ణుడు మెరు పర్వతంలా రుజువుగా, అజేయంగా నిలుస్తాడు. ఆ పర్వతాన్ని చుట్టుముట్టే ప్రకాశంలో కృష్ణుని ఆత్మకాంతి తేలికగా కనిపిస్తుంది. పూజారులలో బృహస్పతి వంటి పండితులు జ్ఞానాన్ని ప్రసారం చేస్తారు. వారి మాటల వెనుక కృష్ణుని ఆశీర్వాదం ఉంటుంది. వారి చేతులపై ఆయన దివ్యహస్తం ఉంటుంది. సేనాధిపతుల్లో కార్తికేయుడు యోధత్వానికి ప్రతీక. యుద్ధ మైదానంలో అతను ముందుండగా ఆకాశంలో కృష్ణుని రూపం అతనికి మార్గదర్శకంగా కనిపిస్తుంది. జలాశయాలలో సముద్రం అన్నిటికంటే విశాలమైనది. ఆ సముద్రపు అలలలో కృష్ణుని రూపం పరుచుకుంటూ ఉంది. శాంతియుతమైన విశ్వమంతా ఆయనే. ఉచ్చారణలలో ఓం అనే పవిత్ర ధ్వనిలోనే కృష్ణుని తత్వం ఉంది. ఆ ధ్వనిలో కూర్చుని ధ్యానిస్తున్న కృష్ణుడు సర్వశబ్దాల మూలాన్ని సూచిస్తాడు. అచలములలో హిమాలయాలు నిలకడగా, ధైర్యంగా నిలిచిన శక్తి. ఆ శిఖరంపై కృష్ణుడు నిలబడి ప్రకృతిని ఆశీర్వదిస్తున్నాడు. వృక్షాలలో అశ్వత్థ వృక్షం, పీపల్ చెట్టు. దాని ప్రతి ఆకులో, మూలంలో కృష్ణుని జీవశక్తి ప్రకాశిస్తోంది. మునులలో నారదుడు, సంగీతం, జ్ఞానంతో నడిచే పరమభక్తుడు. అతని వెనుక కృష్ణుని దివ్యప్రభ ఎప్పుడూ సాగుతోంది. గంధర్వులలో చిత్రరథుడు, స్వర్గీయ రథసారథి. ఆ రథాన్ని నడుపుతున్నప్పుడు ఆకాశంలో కృష్ణుని చిరునవ్వుతో కూడిన రూపం దర్శనమిస్తుంది. సిద్ధులలో కపిలుడు, సమతతో జీవనాన్ని బోధించిన మహాత్ముడు. నదీ తీరాన ధ్యానంలో మునిగిన కపిలుని మీద కృష్ణుని ఆశీర్వాద కాంతి వెలుగులా కురుస్తోంది. అశ్వాలలో ఉత్తమమైన ఉచ్చేశ్రవసు, పరలోక రథానికి శోభ. ఆ స్వర్ణకల్వరం గల కుదిరిన గుర్రంపైన కృష్ణుని దివ్య హస్తం ఆశీర్వాదంగా అంచున తడుకుతడుకున మెరిసిపోతోంది. గజాలలో ఐరావతం, స్వర్గ రాజసంస్థలో గొప్ప గజరాజు. ఆ గజం మీద కృష్ణుని రూపం మేఘాలలో తేలుతూ దీవిస్తున్నట్లు దర్శనమిస్తుంది. అస్త్రాలలో వజ్రాయుధం, శక్తి, ధైర్యానికి ప్రతీక. ఆకాశంలో మిన్నులు మెరుస్తుండగా వజ్రం కృష్ణుని తేజస్సుతో లయమవుతోంది. గోవుల్లో కామధేనువు, కోరికలు నెరవేర్చే దివ్య గోమాత. తపస్సులో ఉన్న ఋషులకు ఆమె ఆశీర్వాదం అందించగా కృష్ణుని ఆ ధర్మస్వరూపం ఆమెకు శక్తినిస్తుంది. సర్పాలలో అనంతుడు, విశ్వాన్ని ముడిచేసే ఆదిశేషుడు. అతని మీద విశ్రాంతిగా విశ్వోపరి కృష్ణుడు తేలిపోతూ అనంతమైన విశ్వాన్ని దర్శిస్తాడు. జలదేవతల్లో వరుణుడు, సముద్రపు దేవుడు. సముద్రపు తరంగాలలో ఆయన లేచే వేళ చుట్టూ కృష్ణుని ప్రతిబింబం అలలపై కనిపిస్తుంది.
నియంత్రణలో యమధర్మరాజు, న్యాయాన్ని నిలబెట్టే దేవుడు. అతని వెనుక కృష్ణుని స్వర్ణ ప్రకాశం కనిపించి ధర్మాన్ని సూచిస్తుంది. భక్తుల్లో ప్రహ్లాదుడు నిస్వార్థ భక్తికి ప్రతీక. అగ్ని మధ్యలో ధ్యానిస్తున్న బాలుడి వెనుక కృష్ణుడు కరుణతో నిలబడి ఆయనను రక్షిస్తాడు. జంతువుల్లో సింహం ధైర్యం, నాయకత్వానికి చిహ్నం. ఆ అడవిలో నడిచే సింహపు నేత్రాల్లో కృష్ణుని కాంతి మెరుస్తూ ఉంటుంది. పక్షులలో గరుత్మంతుడు భగవంతుని సేవకుడు. ఆకాశంలో స్వర్ణ మేఘాల్లో విహరించుచూ కృష్ణుని జెండా వహిస్తూ వేగంగా ఎగురుతున్న గరుడుని తీరు భక్తుల మనస్సును చొచ్చుకుపోతుంది. వేగవంతులలో వాయువు అంతరంగ శక్తి. అడవుల్లో ఆకాశంలో ఉరుకుతున్న వాయువులో క్షణమైనా కృష్ణుని ముఖం కనిపించి ఆయన సర్వవ్యాప్తిని గుర్తు చేస్తుంది. యోధులలో శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శి. ఆయన తేజస్సులో కృష్ణుని కాంతి లయమై ఉండి రాముడు ధర్మయుద్ధానికి నిలబడినట్లు తెలియజేస్తుంది. కాలంలో నేను లోకాల వినాశనానికి కారణమైన శక్తి. నక్షత్రాలు పతనమవుతున్నాయి, కాలచక్రం భగ్నమవుతుంది, కానీ మధ్యలో కృష్ణుడు శాంతంగా నిలిచి ఉంటాడు. సృష్టికి ఆది మధ్య అంతం నేనే. జననం, జీవితం, మరణం 3 దశలుగా ప్రదర్శించబడుతున్నప్పుడు వాటన్నిటినీ కృష్ణుడు ప్రశాంతంగా పరిశీలిస్తున్నాడు. జ్ఞానశాస్త్రాల్లో నేనే ఆత్మవిశ్లేషణలోని లోతైన బోధకుడు. దీపకాంతిలో వ్రాస్తున్న ఋషికి పక్క నుండి కృష్ణుడు మెల్లగా భగవద్జ్ఞానాన్ని ప్రేరేపిస్తున్నాడు. గుప్తాలలో నేను నిశ్శబ్దం. అడవిలో ధ్యానిస్తున్న సాధువు చుట్టూ నిశ్శబ్దం ఆవరించగా వెనుక కృష్ణుడు మౌనంగా నిలిచి ఉంటాడు, ఆత్మతత్వాన్ని గుర్తుచేస్తూ. కృష్ణుని మహిమను చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. కన్నీళ్లతో కళ్ళు తడవగా అతని హృదయం భక్తితో నిండిపోయి శిరస్సున వంచి నమస్కరిస్తాడు. దయాస్వరూపుడు కృష్ణుడు మృదుమైన చిరునవ్వుతో అర్జునునికి ధర్మాన్ని బోధిస్తున్నాడు. అర్జునుడు శాంతమైన మనస్సుతో వినిపిస్తూ కృతజ్ఞతతో చూసుకుంటున్నాడు. నా మహిమలు తెలుసుకునే యోగి నన్నే చేరతాడు శ్రీకృష్ణుడు.